ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాడికే దుఃఖాతీతుడు అవుతాడు. ఏ ఆశ్రమంలో ఉన్నా సరే 4 ఆశ్రమాలలో ఆత్మజ్ఞానం పొందిన వాడే దుఃఖాతీతుడు అవుతాడు. అదే మాట. తరువాత అతనికి ఏది కూడా లోకంలో సందేహాలు రావు, భయం ఉండదు. ఆత్మజ్ఞానికి భయమే ఉండదన్నమాట. ఏం భయము? ఇప్పుడు మనకి ఒక అడుగు ముందు పడినా భయమే, ఇంకొక అడుగు వెనక్కి వెళ్ళినా భయం. మన భయం ఎన్నిసార్లు చెప్పాను కదా, అక్కడ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టామనుకోండి, అది కరెక్ట్గా 10 ముక్కలు అయిందనుకో, ఏమవుతుంది? ఇప్పుడు మనకి భయం అనమాట. ఇదే కొబ్బరికాయ ఒక దిగదుడిసి కొట్టేటప్పుడు 20 ముక్కలైన భయం ఉండదు. అర్థమైందా? ఒక ఇంటికి దిగేటప్పుడు గట్టిగా కొడతాడు, అప్పుడు 100 ముక్కలైన ఉండదు. కారు నేరం గట్టిగా కొడతాడు, అప్పుడు భయం ఉండదు. కానీ ఇప్పుడు భయం దేవుడి దగ్గర 12 ముక్కలైతేనే ధైర్యం. ఈ భయాలన్నీ పోతాయి ఎప్పుడు? ఈ ఆత్మజ్ఞానం కలిగే వాడికి ఉండవన్నమాట. ఎన్ని ముక్కలైతే తిన్నాను దేవుడు చెప్పండి? 2 ముక్కలైనా తినడు, 10 ముక్కలైనా తినడు. అందుచేత ఆయన వాసన చూస్తాడు, దృష్టిని ప్రసారం. అందుకే భయం ఉండకూడదు. ద్వితీయాత్ భయం భవతి అన్నారు. 2వ వస్తువు లోకంలో ఉన్నప్పుడే భయం. ఇప్పుడు ఒక రూమ్లో ఒకడేమో మహారాష్ట్ర వాడు, ఇంకోడేమో గుజరాత్ వాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక రూమ్లోనూ ఇచ్చారు, ఎక్కడ రూమ్ లేక. ఇప్పుడు ఇద్దరికీ భయమే. వాడికి నిద్ర పడదు, వీడికి నిద్ర పడదు. ఎందుకు? వాడు ఏం చేశాడు తెలుసా? ఒకడు అర్ధరాత్రప్పుడు ఏం చేశాడు? వాడు ఈయన లెట్రిన్కి వెళ్ళాడు, బాత్రూమ్కి. వాడి దగ్గర డబ్బు ఏం చేశాడు తెలుసా? వీడి తల కింద పెట్టాడు వాడు. ఎందుకు? తల కింద ఉంటే వాడెక్కడ కొట్టేస్తాడు వాడిని. వాడు ఈ డబ్బులు ఎక్కడనో చూశాడు. వాడు ఎక్కడ పెట్టాడా అని వెతుకుతూనే ఉన్నాడు. వీడు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు దొరకలే. తెల్లారి అంటాడు, మిత్రమా నీ దగ్గర డబ్బు ఉండేది కదా, ఎక్కడ పెట్టావో కనబడలేదు అన్నాడు. నాకు తెలిసే రాత్రి నీ తలకిందే పెట్టాడు అన్నాడు. అందుచేత ఈ 2వ వాడు ఉంటే ఆ భయం అది అన్నమాట. అలాగే ఇప్పుడు మనకి ప్రపంచంలో ఒకటే వస్తువుని అందులో ఉన్నవాడు పరమాత్మ ఎప్పుడు తెలిసిందో భయం ఉంటుంది. అర్థమైంది కదా? ఈ జ్ఞాన సంపాదనే మనకు ముఖ్యం. అర్థమైంది కదా? ఈ జ్ఞాన సంపాదన అంటే ఏమిటి? ఈ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు. మరి నేను ఎవడను? వీటన్నిటికీ సాక్షినేటువంటి నిత్య బుద్ధముక్త స్వరూపుడును, సచ్చిదానంద స్వరూపుడును, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనే జ్ఞానం తత్వమసి మహావాక్యం ద్వారా అహం బ్రహ్మాస్మి అన్నటువంటి జ్ఞానము అఖండాకార వృత్తి ఉన్నవాడికే భయము ఉండదు. ఏ పని చేసినా చక్కగా ధైర్యంగా చేసుకుంటాడు. జీవించి ఉన్నప్పుడే అతను రాగద్వేషాలకు అతీతుడైపోతాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరమాత్మలో లయమైపోతాడు. ఈ ఒక్క జ్ఞానమే మన యొక్క సచ్చిదాన్ని పూర్తిగా పోగొట్టేది. తర్వాత ఇప్పుడు మన జన్మ ఎత్తి ఇంతవరకు చేసిన పాపపుణ్య ఫలాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసేది ఏమిటి అంటే ఇది ఒక్కటే. ఇది ఒకటి మీకు ఇక్కడ ఉంది. పుణ్యఫలం కూడా ధ్వంసం చేస్తుంది ఆయన. పుణ్యఫలము పాపఫలము 2 జన్మానికి కారణమే. కాబట్టి మోక్షం అనేది మనకి బాగా కలిగినంత వరకు 2 మన వెంటే ఉంటాయి. అది వదలదు, ఇది వదలదు. ఎప్పుడైతే మనకి అఖండాకారం వచ్చే బ్రహ్మజ్ఞానము దృఢాపరోక్ష జ్ఞానం అవుతూ ఉన్నదో అప్పుడే మనకి జన్మ కలుగుతుంది. జన్మకే కలగకుండా పోతుంది, ఆత్మలో లీనమవుతాం. ఇవి ఒకవేళ ఈ ఆత్మజ్ఞానం పొందకపోతే నేర్చుకున్న తరువాత ఈ 2 దగ్ధమైపోతే మన గతి ఏమిటా అని ఉంటుంది. ఆత్మజ్ఞానం పొందనంత వరకు 2 దగ్ధం కానే కావు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఉంటాయి. ఆత్మజ్ఞానం దృఢమైనప్పుడే
ఈ రెండు పోతాయి. ఏ రెండు? ఒకటి సంచిత కర్మలు, రెండు ఏ రోజుకి జ్ఞానం తెలుస్తుందో అంతవరకు ఈ జన్మలో సంపాదించిన కర్మల్ని ఏమంటారు? ఫలాన్ని ఆగామి. ఈ రెండు ప్రారంభం అన్నటువంటిది భోగతో నశ్యేత్. ప్రారంభం అనుభవించాలి. మనం అనుభవించాలంటే ప్రారంభంలో ఉన్నటువంటి కర్మను చేస్తూ ఉండాలి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఇదంతా ఆరంభించే కర్మని ప్రారంభం అంటారు. కాబట్టి ఒకటి ఒక కర్మ ఉంటుంది అన్నమాట పోషణకి. కాబట్టి ఈ కర్మ ఎవరికి వదలదు. మాకు ఏమిటి ఉపన్యాసాలు చెప్పడం, ఏదో ఏమి ఈ యొక్క ఆధ్యాత్మిక ధర్మ పరిరక్షణ, ఈ విషయాలు కర్మ చేయాలి. అది ఏదో కర్మ చేస్తూనే ఉంటాయి. కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ కర్మని చేసినా తామరాకు నీళ్ళు అంటున్నట్టుగా ఈ కర్మఫలాలకి వాడు ఏనాడు మరి అంటాడు. అర్థమైంది కదా? కర్మఫలం అంటినప్పుడే సుఖ దుఃఖానికి కారణం, కర్మఫలం అంటున్నప్పుడు మోక్షానికి కారణం. అందుచేత మరి అటువంటిది ఈ జ్ఞానం కంటే గొప్పది ఒకటి లేదు. భగవద్గీత ఏం చెప్పింది? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. అందుకు ఆచార్యుల వారు కూడా బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వన్యవత్తు జ్ఞానం విన మోక్షో నసిద్ధ్యతి అన్నారు. అర్థమైంది కదా? కాబట్టి బోధ అన్య సాధనేభ్య, అన్య సాధనాలు చేసుకోండి, వద్దని చెప్పలేదు. అవన్నీ మనకు ఉండాలి. జపం కానీ, ధ్యానం కానీ, పూజ కానీ, ఆరాయణ కానీ, దానం కానీ, అలా ప్రతి సేవ కానీ ఈ కార్యాలు ఉండాలి. కానీ ఈ కార్యాలన్నీ పరంపర సంబంధమే కానీ సాక్షాత్తుగా దీనివల్ల మనకి జ్ఞానము రాదు. జపం చేసుకొని కూర్చున్నాం అనుకోండి, స్కూల్కి వెళ్ళకుంటున్నా ఎన్నాళ్ళు అయితే మనకి స్కూల్లో ఉన్న సబ్జెక్ట్ అవగాహన అయితే చెప్పండి. ధ్యానం చేసుకొని పాఠశాలకు వెళ్ళకుండా ఇక్కడే కూర్చుంటే ఇంటర్మీడియట్ పాస్ అవుతాడా లేదా డిగ్రీ పాస్ అవుతాడా? సేవ చేసుకొని ఇంట్లోనే ఉంటే వాడు ఏమైనా బిఏ పాస్ అవుతాడా లేకపోతే ఎంఏ పాస్ అవుతాడా? ఇవి చెయ్యాలి, వద్దని చెప్పలేదు. కానీ ఆ స్కూల్కి వెళ్ళినప్పుడే ఏమవుతుంది? అది ఇవన్నీ మనకు మంచిది. ఇంట్లో కొంతమంది స్కూల్ నుంచి వచ్చారంటే వాళ్ళు కానీ బాలికలు కానీ ఇంటి పనులన్నీ చేసేస్తారు. మరి సేవ చేస్తూ ఉన్నారా లేదా? కానీ స్కూల్లో జ్ఞానం అక్కడికి ఇంతకే బోధపడతారు. ఇంట్లో నేనేదో సేవ చేశాను, ఇంట్లో ఏదో జపం చేశాను, ఇంట్లో నేను ధ్యానం చేశానంటే ఇది డైరెక్ట్గా మనకి ఆత్మజ్ఞానాన్ని కలుగుతాయి. అయితే ఇది ఆత్మజ్ఞానం సహకారమాట. అందుచేతే మనం ఆత్మజ్ఞానం అనేది ఎలా కలుగుతుంది అంటే వస్తుసిద్ధి విచారేణ. వస్తుసిద్ధి విచారేణ వినా, అది వస్తుసిద్ధి విచారేణ వినా నలభ్యతే. కాబట్టి వస్తువు యొక్క సిద్ధి కావాలంటే విచారణే ఉండాలి. మనకి చక్కనైనటువంటి విజ్ఞానం కలగాలంటే స్కూల్కే పోవాలి. అర్థమైందా? తక్కినవన్నీ మానవ ధర్మాలు ఏమంటారు. ఆ స్కూల్ దగ్గర సంపాదించి అది జ్ఞానం, అది చాలా శాశ్వతంగా పోషించేది. ఒకటి తక్కిన మనకేమిటి ధర్మాచరణకి తీసుకెళ్ళేది. అలాగనే ఆత్మజ్ఞానం కూడా శాశ్వతమైన శాంతిని మోక్షాన్ని ఇస్తుంది, ధర్మాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. అందుచేత బోధ అన్య సాధనే వ్యూహి, జ్ఞానం అనేటువంటిది ఇతర సాధన కంటే సాక్షాత్ మోక్షైక సాధనం. మోక్షానికి ఏకైక సాధన ఏమిటి? ఈ బోధ. మరి విచారణ, ఈ విచారణ అన్నటువంటిదే మోక్షానికి సాక్షాత్ సాధన. జ్ఞానం అన్నటువంటిది మోక్షానికి సాధన. అర్థమైంది కదా? ఈ విచారణ దేనికి మనకి అంటే జ్ఞానానికి సాక్షాత్ సాధన. విచారణ అనేది జ్ఞానానికి సాక్షాత్ సాధన, ఆత్మజ్ఞానానికి. ఆత్మజ్ఞానం అనేది మోక్షానికి సాక్షాత్ సాధన. అర్థమైంది కదా? విచారేణ వినా అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే, జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అన్నారు. అందుచేత వంటకి ఎన్ని ఉన్నా, మనం పప్పు ఉన్నా, ఉప్పు ఉన్నా, చింతపండు ఉన్నా, నీళ్ళున్నా, పొయ్యి మీద పాత్ర ఉన్నా, ఏది లేకపోతే వంట కాదు మీ అందరికీ తెలుసు. చెప్పండి, ఏది లేకపోతే వంట కాదు.
లేకపోతే వంట కదా, అగ్ని లేకపోతేనే వంట కాదు. అలాగనే సాధనలు ఎన్నున్నా మనకి మోక్షం కలగాలి అంటే ఏముండాలి? ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానానికి సాక్షాత్ సాధన ఏమిటి? ఒక విచారణే. ఇప్పుడు మనకి శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం, భక్తి ప్రజ అయితే జ్ఞానం, ఇలాగే చెప్తారు. ఇవన్నీ పరంపరా సాధనలు. ఈ విచారణ ఆత్మజ్ఞానం కలిగే సాక్షాత్ సాధన అయితే ఆత్మజ్ఞానం మోక్షానికి సాక్షాత్ సాధన. ఆ విధంగా శంకరాచార్యుల వారు చక్కగా ఈ ధర్మాలు బోధించారు. అందుచేత అందరూ కూడా మరి మన శంకర సిద్ధాంతాన్ని అందరూ ఏమి సిద్ధాంతం అంటే తెలిపిన ఆత్మజ్ఞానాన్ని అందరూ కూడా తెలుసుకొని అందరము సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై ఏమి ఆయురారోగ్య ఐశ్వర్యవంతులమై బ్రహ్మానందంతో అందరము విరాజిల్లినట్లు ఆ యొక్క శంకరాచార్యుల వారు ఆ జగన్మాత మనందరికీ అనుగ్రహించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.